ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్కు సంబంధించిన ఒక వార్త, ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా అన్నారు. ఇక్కడ లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం, వచ్చే 6 వారాలు జనంలోనే ఉండేలా కార్యాచరణ, కేటీఆర్, హరీష్ సహా కీలక నేతలకు ప్రచార సమన్వయ బాధ్యతలు, ప్రచార షెడ్యూల్, ప్రచారాంశాల జాబితాపై ముమ్మర కసరత్తు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ ఇతర నేతల భేటీ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. షెడ్యూల్ త్వరలో వెలువడుతుందన్న ప్రచార నేపథ్యంలో కార్యాచరణ వేగవంతం చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడలోగా 6 వారాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లోక్సభ సెగ్మెంట్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నియోజకవర్గాలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన ఒకానొక అంశము అయితే, ఎన్నికల ప్రచారాంశాలు ఏమేమి ఉండబోతున్నాయి. ఒకటి, నీటిపారుదలకు సంబంధించింది. బహుశా ఈ కేఆర్ఎంబికి బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలు అందులో ఉంటే ఉండవచ్చు. కేసీఆర్ ఈ 3 నెలల ఇందాక మనం 3 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ఈ 3 నెలల కాలంలో పాయింట్అవుట్ చేసే అంశాలు పెద్దగా ఏం లేవు. ఉన్న వాటిల్లో వారు తీసుకున్న నిర్ణయంలో గత బడ్జెట్లో అప్పులు లేవన్నారు కదా, మీరు 60,000 కోట్ల రూపాయలు అప్పులు పెడుతున్నారు, విద్యుత్ కోతలు వస్తూ ఉన్నాయి, కేఆర్ఎంబికి మీరు ఆ బాధ్యతలు అప్పగించారు, ప్రాజెక్టులు ఇచ్చారు మీరు, ఇత్యాది 2-3 విషయాలు మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ ప్రచారాన్ని చేస్తున్న వారు ఎవరు? గతంలో విపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెసు, మొన్న అధికారంలో ఉండి ఇవాళ విపక్షంలో ఉన్న బీఆర్ఎస్. ఆ నలుగురే ఉన్నారు, ఆ కుటుంబ వాళ్ళే కనబడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది, పోయిన ఎన్నికల్లో లబ్ధి పొందింది. మరి ఈసారి కూడా ఆ 2-3 కనుక ఎన్నికల ప్రచారంలో కనిపిస్తే ప్రజల్లో కలిగే భావన ఏమిటి, ఏ అభిప్రాయం వస్తుంది? ఫ్రంట్ వారియర్స్గా వాళ్ళు ఉండడం వలన బీఆర్ఎస్ నిజంగానే అనుకూలిస్తుందా? అది లాభించే అంశమేనా? నియోజకవర్గాల వారీగా, లోక్సభ సెగ్మెంట్ల వారీగా జరిగిన సమీక్షల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ను ఆచరణలో పెట్టబోతున్నారా? ఇత్యాది విషయాలు కూడా బీఆర్ఎస్ ముందున్నవి. అందుకే ఇక్కడ ముఖ్య నేతలకు సమన్వయ బాధ్యతలు అన్నారు. ముఖ్య నేతల్లో ఎవరెవరు ఉండబోతున్నారు? ఇవాళ కేటీఆర్, హరీష్ రావు ఎట్లయితే కనబడతారో మిగతా నాయకులు కూడా ఆ ఫేమ్లో కనబడాలి. అప్పుడు బీఆర్ఎస్లో మార్పు జరుగుతున్నది, ఆ సమన్వయం కనబడుతున్నది, కలిసికట్టుగా పనిచేస్తున్న ఒక బలమైన భావన పార్టీ శ్రేణుల్లో వస్తుంది. ఆ ప్రభావము ఓటర్లపైన పడే అవకాశం ఉంటుంది. ఆ 2-3 ఎప్పట్లాగానే కనబడితే కనుక ఆ 2-3 వలన ఏ మేరకు ఓట్లు వస్తాయో, ఎంత మేరకు లాభిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకుల ఆలోచన ఏమిటో గమనించాలి. ఇక మరొక అంశం, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు ఒకటని చెప్పడంలో గత ఎన్నికల సందర్భంగా అది విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మైత్రి ఎట్లా ఉండబోతున్నది, పొత్తులు అవి అని ఈ మధ్యనే ఈ వారం రోజుల కింద నుంచి మళ్ళీ వార్తలు మొదలైనవి. కాబట్టి ఇట్లాంటివి బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు అనే అంశాలు కూడా రానివ్వకుండగా, ఆ ప్రచారాలకు తావివ్వకుండగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, నాయకులకు మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం ఎట్లున్నది, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు ఉండబోతున్నారు, లోక్సభ టికెట్ల కేటాయింపు, అందులో సామాజిక సమతూకం ఎట్లా ఉండబోతున్నది, ఇత్యాది విషయాలు గుర్తించాలి. కొన్ని సామాజిక వర్గాలు బీఆర్ఎస్కు దూరమైనవి కాబట్టి పోయిన ఎన్నికల్లో కనబడింది అది. ఆ దూరమైన సామాజిక వర్గాలు ఏవే ఉన్నాయో వాటిని గుర్తించాలి, వాటిని పట్టుకోవాలి. అట్లా పట్టుకుంటే కనుక అది లాభించే అవకాశం ఉంటుంది. ప్రచారాస్త్రాలుగా ఒక 2-3 అంశాలు కనబడుతున్నాయి. ప్లస్లు ఎన్ని ఉన్నాయో, మైనస్లు ఏమేమి ఉన్నాయో గుర్తించి ముందుకెళ్తే కనుక ఇప్పుడు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి అదనపు బలం చేకూరే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కు.